హాయ్ అండి. ఏంటి ఇడ్లీ పిండి పింక్ కలర్లో ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, బీట్రూట్ ఇడ్లీ. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మా పాప కోసం అయితే పెడుతున్నాను, మా కోసం నార్మల్ ఇడ్లీ పెట్టుకుంటున్నాను. ఒక్కొక్కసారి మా అమ్మాయి కోసం బీట్రూట్ ఇడ్లీ, లేకపోతే క్యారెట్ ఇడ్లీ, పాలక్ ఇడ్లీ ఇలా పెడుతూ ఉంటాను, హెల్త్కి మంచిదని చెప్పి. స్టార్టింగ్లో అయితే తినేది కాదు, ఇప్పుడైతే తింటుంది, అలవాటు చేశాను చిన్నగా. అయితే అందరూ మనకి చెప్పే మాట ఏంటంటే దోశలు ఇడ్లీలు అసలు తినకూడదు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి, షుగర్ పెరిగిపోతుంది, హెల్త్కి మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. ఇది నిజమే అయినప్పటికీ కూడా పూర్తిగా మానేయడం ఏం అవసరం లేదండి. దోశలు అయితే 2, ఇడ్లీలు అయితే 3 తినచ్చు, ఏం కాదు. పులిసిన పిండితో దోశలు వేసుకుంటాం కాబట్టి హెల్త్కి చాలా చాలా మంచిది. మనమేం దోశలు కానీ ఇడ్లీలు కానీ ఉట్టివి ఏం తినం కదా, పక్కన పల్లీలు, కొబ్బరి, శనగపప్పు అన్నీ కలిపిన చట్నీతో తింటాము కాబట్టి దీనిలో ప్రోటీన్ అందుతుంది. దోశల పైన కూడా నెయ్యి వేసుకుంటాం, ఫ్యాట్ అందుతుంది. కాబట్టి మితంగా దోశలు ఇడ్లీలు తింటే తప్పేం లేదు, చాలా లిమిట్గా తినాలి. కాకపోతే ఇంక ఇవాళ మధ్యాహ్నం లంచ్కి చిక్కుడుగాయ ఫ్రై అయితే చేశాను. బాయ్ బాయ్.